దినచర్య అనేది ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి, ఏం చేయాలి? ఆయుర్వేదంలో ఏం చెప్పారు? ఆయుర్వేదం అన్నది ప్రివెంటివ్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, జీవన విధానంలో భాగంగా దినచర్య స్టార్టింగ్ ఏమిటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేగవడం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే స్వస్తు రక్షార్థం ఆయుష అని అంట శ్లోకం. అంటే ఏమిటంటే బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడైతే నిద్రలేస్తామో వాళ్ళ ఆయుష్ దీర్ఘంగా ఆరోగ్యంగా ఉంటుంది. దీర్ఘంగా ఉండడం ఒక్కటే కాదు, దీర్ఘంగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నది ఆ శ్లోకం అర్థం. బ్రహ్మముహూర్తంలో నిద్ర అంటే ఎర్లీ మార్నింగ్ 4 అంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే 4 నుంచి 5 మధ్యలో అనుకోండి. ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ సూర్యోదయం కంటే ముందే ఆ టైం ఉంటుంది బ్రహ్మముహూర్తం. దాని తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని పళ్ళు తోముకోవడం. పళ్ళు తోముకోవడంలో కూడా స్పెసిఫిక్గా ఇవి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడంటే మనం బ్రష్, పేస్ట్ ఇవన్నీ వాడతాము. పాత్రలు అంటే పుల్లలు, ఏ చెట్టు పుల్లలు తీసుకోవాలి, ఆ పుల్లలు ఎంత ఉండాలి, దాన్ని విడితే ఎంత ఉండాలి, దాన్ని ముందు పళ్ళతో నమిలి ఆ తర్వాత తోముకోవాలి, మళ్ళీ చిగులు దెబ్బ తినకుండా, ఇవంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పళ్ళు తోముకోవడము, తర్వాత జిహ్వా నిర్లేఖనం అంటే టంగ్ శుభ్రం చేసుకోవడము. దాని తర్వాత అంజనం, కాటుక. పాతకాలంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ దినచర్యలో భాగంగా ఉండింది ఇది. ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళకే పరిమితం. ఎందుకో నాకు కరెక్ట్గా తెలియదు, అంటే ట్రెడిషన్ ఎందుకు మారిందో అట్లా. పాతలో మగవాళ్ళకు కూడా పెట్టుకునేవాళ్ళు అంజనం అంట. దాని తర్వాత నస్యం, అంటే ముక్కులో డ్రాప్స్ వేసుకోవడం నస్యం. దాని తర్వాత తాంబూల సేవనం. తాంబూలం అంటే తెలుసు కదా మీకు, ఉదయం పరగడుపున చెప్పారు వాస్తవానికి. అంటే ఇప్పుడు మనం ఏమిటి అంటే ఫుల్గా భరీగా ఇంత భోజనం తిని అది అరిగించుకోవడానికి తాంబూలం వేసుకుంటాము. యాక్చువల్ తాంబూలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ముందు రోజు తిన్న ఆహారం ఏమన్నా మిగిలి ఉంటే ఒకవేళ అది అరగడానికి తాంబూలం. అది మారిపోయింది. ఇప్పుడు ఏమిటి అంటే ఫుల్గా మనం బిర్యానీయో లేదంటే ఫుల్ ప్లేట్ మీల్స్, ఫుల్ భోజనం తిన్నప్పుడు అరిగించుకోవడానికి ఇప్పుడు వేసుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం వేరు. షార్ట్గా చెప్పాలి అంటే కొంతమంది పేషెంట్స్కి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి నేను తాంబూలం చెప్తాను. అందరికి కాదు, కొంతమందికి. అంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి తాంబూలం అంటే మళ్ళీ వెళ్ళి కిల్లి కొనుక్కోమని కాదు, ఇంట్లోనే సింపుల్గా ఆకు అక్కాసు ఉన్నాం అంతే, ఇంకేం లేదు. ఒక మిరియం కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. పెట్టుకొని నవిలి చక్కగా మింగమని చెప్తాను. వారానికి 2-3 రోజులు. ఎసిడిటీ చాలా చక్కగా తగ్గిన వాళ్ళు ఉంటారు దీంతో, తాంబూలంతో. తాంబూలం తర్వాత అభ్యంగం అంటే ఆయిల్ మసాజ్, శరీరానికి తైలం పట్టించుకోవడం, తలకి మెడకి ఇది. దాని తర్వాత వ్యాయామం తర్వాత స్నానం. దినచర్య చెప్పుకోవాలి అంటే ఇంత ఉంటుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దినచర్య ఫాలో అంటే మధ్యాహ్నం అయింది మనకి. రాజులకి మాత్రమే సెట్ అయ్యింది ఇంత దినచర్య, సామాన్య మానవులకు సెట్ అయ్యే దినచర్య కాదు. వీటిలో ఎంత పాటించగలిగితే అంత బెటరే, మంచిది. ఎస్.